ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొల్లబొడి చేశారు. 30 లక్షల మంది ఆసుపత్రి పాలవటం, 30,000 మంది చనిపోవటం, అంతేకాకుండా 1,00,000 కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలిక్కిపడి మత కుల ప్రాంత విద్వేషాలని రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునః ప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని తీసే పనిలో ఉంటారు వైసీపీ బ్యాచ్ అంతా. ఎప్పుడు కూడా వాళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అన్నట్లు మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం. అంతేకాకుండా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ని మీరు గమనిస్తే ఎస్టిమేట్స్ పెరిగినాయని చెప్తే వాళ్ళు రిషికొండకి మరి ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టారమ్మా? 20,000 పైన ఖర్చు పెట్టారు. అంటే స్క్వేర్ ఫీట్కి 20,000 పైన ఖర్చు పెడితే మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఆ స్క్వేర్ ఫీట్ విలువ ఇంకా తక్కువ చేసి మరి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణాలకి తను ప్రతిష్టగా దాన్ని పునర్నిర్మాణం చేస్తుంటే ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి.